నమస్కారం, ఇది సంగతికి స్వాగతం. ఇప్పుడు అక్కడ సమోసాల ఘుమఘుమలు లేవు, బ్లాక్ టికెట్ల గుసగుసలు వినిపించడం లేదు, ఆట లేదు, తోపులాట లేదు, రొమ్ము విరుచుకొని నిలిచే కటౌట్లు కనబడట్లేదు, చప్పట్ల హోరు చెవికి చేరట్లేదు, అభిమానుల జోరు కానరావట్లేదు, వాల్ పోస్టర్లు వాడిపోయాయి, హౌస్ఫుల్ బోర్డులు తిరగబడ్డాయి. తెలుగువాడి సగటు వినోద ప్రపంచపు చిరునామా అయిన వెండితెర వేదిక సినిమా థియేటర్ నిత్యం రద్దీతో కళకళలాడి కాసులతో తొణికిసలాడిన ప్రదేశం నేడు నిర్మానుష్యంగా మారింది. నిశ్శబ్దం తాండవిస్తోంది. ఎందరికో ఉపాధినిచ్చిన థియేటర్లలో బొమ్మ కనిపించి 3 నెలలు దాటింది. శత దినోత్సవాలు జరుపుకున్న చోట 100 రోజులుగా ఉపాధి లేక ఊసురో అంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో దశాబ్దాలుగా సామాన్యులకు వినోదాన్ని పంచిన సినిమా థియేటర్ల పరిస్థితి ఎలా ఉంది? కరోనా వాటిని ఏ విధంగా ప్రభావితం చేసింది? ఆ వివరాలు ఇది సంగతిలో చూద్దాం. సినిమా అందమైన రంగుల కలల ప్రపంచం. చిన్న పెద్ద, ధనిక పేద అనే తేడా లేకుండా అన్ని వర్గాల వారిని అలరించే వినోదం. వెలకట్టలేని సంతోషాన్ని పంచే ఈ సినిమాకు కుటుంబంతో సహా వెళ్లి థియేటర్లో వెండితెర మీద చూడటమే అసలైన ఆనందంగా భావిస్తుంటారు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు. అందుకే శుక్రవారం కొత్త సినిమా విడుదల అవుతుందంటే చాలు ప్రేక్షకుల హడావుడికి ఆకాశమే హద్దు. అభిమాన నటుల సినిమా మొదటి ఆట చూసేందుకు అభిమానులు తెల్లవారుజాము నుంచే బారులు తీరతారు. కరోనా మహమ్మారి దెబ్బకు ఆ కోలాహలం కనుమరుగైంది. కోవిడ్-19 సినిమా పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపింది. వందలాది థియేటర్ల భవిష్యత్తును సంక్షోభంలోకి నెట్టింది. తెలుగు రాష్ట్రాల్లో 1700కు పైగా సినిమా హాళ్లు, ఏడాదికి 200 నుంచి 250 సినిమాల సందడి. కరోనా కాటుకు వెలవెలబోతున్న థియేటర్లు. 3 నెలల కాలంలో సుమారు 500 కోట్ల రూపాయల నష్టం. శుక్రవారం సినిమా అభిమానులకు పెద్ద పండుగ రోజు. సూర్యోదయం కాకముందే షోల కోసం థియేటర్ల ముందు క్యూ కడతారు. రిలీజ్ అయ్యేది అగ్ర కథానాయకుల చిత్రాలైతే థియేటర్ పరిసరాలంతా జాతర వాతావరణమే. సంక్రాంతి, వేసవి, దసరా సీజన్లు గురించైతే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాకీసు ప్రాంగణమంతా కటౌట్లు, పోస్టర్లు, ప్రేక్షకుల హోరుతో సందడిగా ఉంటుంది. సినిమా హిట్ అయితే వారమంతా అదే ఉత్సాహంతో బాక్సాఫీసు వసూళ్ల వర్షం కురుస్తుంటుంది. అలాంటి ఉత్సాహం వల్లేనేమో ఏడాదికి సగటున 10% విజయాలే వచ్చినా చిత్రసీమ ఎప్పుడూ కలకలలాడుతుంటుంది. కానీ ఇప్పుడు ఆ ఉత్సాహం ఒక్కసారిగా మాయమైంది. సినీ పరిశ్రమను కరోనా కాటేసింది. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు మూగబోయేలా చేసింది. కరోనా కాటుకు మూతపడ్డ సినిమా టాకీసుల తలుపులు ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియని పరిస్థితి. వారం వారం కొత్త సినిమాల పోస్టర్లతో కలకలలాడే గోడలు ఎక్కెక్కి ఏడుస్తున్నాయి. వైరస్ ప్రభావం తగ్గినా, లాక్డౌన్ ఎత్తేసినా థియేటర్లు అంత త్వరగా తెరుచుకోవడం అసాధ్యమని చిత్ర పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సుమారు 1800 సినిమా హాళ్లు ఉన్నాయి. తెలంగాణలో సింగిల్ థియేటర్లు 450, మల్టీప్లెక్స్లు 200 ఉండగా ఆంధ్రప్రదేశ్లో 1200కు పైగానే థియేటర్లున్నాయి. హైదరాబాద్ నగరంలోనే 150కి పైగా మల్టీప్లెక్స్లున్నాయి. ప్రతి వారం 2 నుంచి 3 సినిమాలు విడుదల అయ్యేవి. ఏడాదికి 200 నుంచి 250 సినిమాలు రిలీజ్ అయి వినోదాన్ని పంచేవి. పెద్ద హీరోల సినిమాలు హిట్ టాక్ తెచ్చుకుంటే కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. డబ్బింగ్ చిత్రాలు కాకుండానే కేవలం తెలుగు చిత్రాల ద్వారానే ఏడాదికి 1000 నుంచి 1500 కోట్ల వ్యాపారం జరుగుతుంది. ఒక వారం ఆశించిన ఫలితం రాకపోయినా మరొక వారం వచ్చే హిట్ సినిమాతో థియేటర్లు కలకలలాడేవి. బాక్సాఫీస్ కలెక్షన్ల వర్షం కురిసేది. ఒక సినిమాను కనీసం 50 లక్షల మంది చూస్తే సుమారుగా 50 కోట్ల వరకు ఆదాయం వచ్చేది. అయితే ఇదంతా గతం. కరోనా ప్రభావంతో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం సినిమా థియేటర్లు మూతపడ్డాయి. ప్రతి వారం కొత్త సినిమాలతో కలకలలాడే థియేటర్ ప్రేక్షకులు లేక బోసిపోతున్నాయి. ఫుడ్ కోర్టులో పనిచేసే సిబ్బంది, అలాగే పార్కింగ్లో పనిచేసే సిబ్బంది, అలాగే ఆన్లైన్ టికెట్లు నిర్వహించే సంస్థల యొక్క ఎంప్లాయీస్, మళ్ళీ ఈ ఫ్లెక్సీలు ప్రింట్ చేసేవాళ్ళు, అదేవిధంగా సినిమా రిలీజ్ అయినప్పుడు యాడ్స్ పబ్లిష్ చేసే యాడ్ ఏజెన్సీస్,
కూడా ఎంప్లాయీస్ కూడా ఈ రంగం మీద డిపెండ్ అయ్యి ఉన్నారు. ఈ రంగానికి కూడా ఏదో ఒక వెలుసుబాటులతో థియేటర్లు ఓపెన్ అయ్యే విధంగా గవర్నమెంట్ చర్యలు తీసుకుంటుందని కోరుకుంటున్నాం. థియేటర్లో ఏదైనా సినిమా 100 రోజులు ఆడిందంటే అదో గొప్ప విషయం. కానీ ఇప్పుడు బొమ్మలు లేక థియేటర్లన్నీ మూతపడి 100 రోజులు దాటింది. మన దేశంలోనే నెలకు సగటున 250 సినిమాలు వివిధ భాషల్లో తయారవుతాయి. రోజుకు 25 లక్షల మంది సినిమాలు చూసేవారు. సినీ రంగంలో ఏప్రిల్, మే, జూన్ నెలలో వేసవి సీజన్ కొనసాగుతుంది. విద్యార్థులకు సెలవులు కావటంతో కుటుంబమంతా థియేటర్లకు వెళ్లేందుకు ఆసక్తి చూపించేవారు. అందుకే ఈ సీజన్లోని సినిమాలు మంచి వసూలు సాధించేవి. ఉగాదికి ముందు నుంచే థియేటర్లు మూసివేయటంతో కీలకమైన ఈ వేసవి సీజన్ను నష్టపోయింది టాలీవుడ్. ఉగాది నుంచి విడుదల కావాల్సిన సినిమాలన్నీ థియేటర్ల బంద్ కారణంగా వాయిదా పడ్డాయి. సినిమా హాళ్లలో ఉండే సైకిల్ స్టాండ్కు సినిమా రంగానికి దగ్గరి పోలికలుంటాయి. సినిమా విడుదల వ్యవహారమూ ఇలానే ఉంటుంది. ఒక సైకిల్ జరిగితే అన్నీ పడిపోయినట్టు. ఒక అగ్ర కథానాయకుడి సినిమా వాయిదా పడిందంటే ఆ ప్రభావం మిగతా అన్ని సినిమాలపై పడుతుంది. ఏడాదంతా వాయిదాల పర్వం కొనసాగాల్సిందే. ఒకవేళ కరోనా ప్రభావం తగ్గి థియేటర్లు మళ్లీ తెరిచినా విడుదలయ్యే సినిమాలెన్ని అనేది ప్రశ్నగానే ఉంది. సినిమాలు విడుదల కాకుంటే థియేటర్లు తెరిచినా ఉపయోగం ఉండదు. వచ్చే సంక్రాంతి వరకు ఈ ప్రభావం కొనసాగుతుందనే ఆందోళన సర్వత్రా నెలకొంది. ఎందుకంటే మాకు టోటలీ ఇన్కమ్ జీరో. ఇప్పుడు ఇది కాకుండా మాకు ఎవ్రీ మంత్ అట్లీస్ట్ 10 lakhs వరకు 12 lakhs వరకు ఖర్చులు ఉంటాయి. సో మేము ఇన్కమ్ ఉన్నా లేకపోయినా వీ హ్యావ్ టు స్పెండ్. అంటే ఇది తీవ్ర నష్టం. ఎందుకంటే తర్వాత ఓపెన్ చేసినా కూడా ఇట్ బి ఎ స్లో రికవరీ ప్రాసెస్. ఇది వెంటనే రికవర్ అయ్యేది కాదు. ఎందుకంటే వేరియస్ ఫ్యాక్టర్స్తో డిపెండ్ అయింది ఇండస్ట్రీ. ఇప్పుడు ఎందుకంటే ఎవరి దగ్గర కూడా ఎవ్రీ వన్ ఈజ్ ఎకనామికలీ గోయింగ్ డౌన్. దానివల్ల ఏంటంటే ఎవరు ఎకానమీ రివైవ్ అవ్వడానికి టైం పడుతుంది. కరోనా ఎఫెక్ట్ తగ్గినా ప్రజలు తమ ఖర్చు విషయంలో ఆచితూచి వ్యవహరించేందుకు ఎక్కువ అవకాశాలున్న నేపథ్యంలో సినిమాపై సామాన్యులు ఎంత మేరకు డబ్బు ఖర్చు చేస్తారనేది కూడా సందేహంగా మారింది. కరోనాను పూర్తిగా కట్టడి చేయగలిగినా ఆ భయం కారణంగా ప్రేక్షకులు కొన్నేళ్ల పాటు థియేటర్లకు దూరంగా ఉండే అవకాశం లేకపోలేదు. ప్రజలు థియేటర్స్ వైపు రావడానికి మల్టీప్లెక్స్లు, థియేటర్ల యాజమాన్యం సీట్లు తగ్గించి మనిషికి మధ్య గ్యాప్ ఉండేలా ఏర్పాటు చేయటంపై దృష్టి సారించింది. ఈ క్రమంలో టికెట్ రేట్లు పెంచితే మొదటికే మోసం వస్తుందనే భయమూ లేకపోలేదు. ఇలా సీట్లను తగ్గిస్తే ఇప్పటికే నష్టాల ఊబిలో కూరుకుపోయిన థియేటర్స్ నడుపుకోలేని పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. థియేటర్లు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతి ఇస్తే కొన్ని నిబంధనలు తప్పవు. సీటుకు మధ్య గ్యాప్ ఉండాలి. ఎయిర్ కండిషన్ లో థియేటర్ను నిర్వహిస్తే సుమారు 3 గంటల పాటు లోపలున్న గాలే అటూ ఇటూ తిరుగుతుంది. ప్రేక్షకుల్లో ఏ ఒక్కరికి కరోనా ఉన్నా అతడు తుమ్మినా లేక దగ్గినా ప్రమాదమే. సినిమా హాల్ ఓపెన్ చేయడం, సీటు తీసేయడం అవన్నీ ప్రాక్టికల్ కాదండి సినిమా వ్యాపారానికి. ఉన్న సీట్లే తక్కువ, ఉన్న వ్యాపారంలో మళ్ళీ సీట్లు తగ్గించే రన్ చేయడం అనేది చాలా కష్టం. అవన్నీ ప్రాక్టికల్ సొల్యూషన్స్ కాదు. మొత్తం మీద ఫుల్ ఫ్లెజ్డ్గా తగ్గిన తర్వాతే ఈ వ్యాపారం స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు డెఫినెట్గా స్టార్ట్ అవుతుంది. అన్ని సినిమా కథలకు సుఖాంతం ఉన్నట్లే కరోనా మహమ్మారి వల్ల థియేటర్లను చుట్టుముట్టిన సమస్యలు తొలగి 2020 సెకండ్ హాఫ్ కు శుభం కార్డు పడాలని సినీ అభిమానుల సహా అందరూ కోరుకుంటున్నారు. పని ఉంటే మస్తర మామ, లేదంటే పస్తులు మామ అన్నారో సినీ కవి. సినిమాలే లైఫ్ ర మామ, లైఫ్ అంతా సినిమా మామ అంటూ రాసిన ఈ గీతం సినీ రంగ కార్మికుల కష్టాలనే కాదు, థియేటర్పై ఆధారపడిన సిబ్బంది జీవితాలకు అద్దం పడుతోంది. కరోనా మహమ్మారి విజృంభణతో లాక్డౌన్ తప్పనిసరి కావడంతో చిత్ర పరిశ్రమకు ఎక్కడలేని చిక్కులు వచ్చిపడ్డాయి. థియేటర్ల మూసివేతతో వాటిని నమ్ముకొని జీవనం సాగిస్తున్న చిరుద్యోగులు, కార్మికులు గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నారు. కరోనా తెచ్చిన లాక్డౌన్ థియేటర్ సిబ్బంది రియల్ లైఫ్తో పాటు రియల్ లైఫ్ను ఇబ్బందుల్లో పడేసింది. టికెట్ల కోసం కనిపించని తొక్కిసలాటలు, గేటు దగ్గర దర్శనమివ్వని బ్లాక్ టికెట్ల దందా, కనుమరుగైన కథానాయకుల కటౌట్లు, థియేటర్ల మూతతో సిబ్బందికి దూరమైన ఉపాధి. ఒకప్పటిలా సమోసాల ఘుమఘుమలు లేవు. గేటు బయట బ్లాక్ టికెట్ల గుసగుసలు లేవు. టికెట్ల కోసం మినీ యుద్ధాలు, తొక్కిసలాటలు మాయమైపోయాయి. 60 అడుగుల ఆజాను బాహుడిలా రొమ్ము విరుచుకుని నిలబడే హీరోల కటౌట్లు కనుమరుగైపోయాయి. వీరాభిమానులు నిర్వహించే క్షీరాభిషేకాలు లేవు. తెరపై బొమ్మ పడగానే ఈలలు, చప్పట్లు, కేరింతలతో దద్దరిల్లిపోయిన థియేటర్లలో ఇప్పుడు నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. నిత్య కళ్యాణం, పచ్చతోరణంలా సందడి చేసిన సినిమా థియేటర్లు బోసిపోయి కళావిహీనంగా దర్శనమిస్తున్నాయి. ఉపాధి కోసం థియేటర్లపై ఆధారపడిన లక్షలాది మంది జీవితాలు అగమ్య గోచరంగా మారాయి.
సినిమా రంగం అనేది ఒక పెద్ద పరిశ్రమ. సినిమా తీసే క్రమంలో ఎన్ని కుటుంబాలు దాని మీద ఆధారపడి ఉపాధి పొందుతాయో, సినిమాలు ఆడే థియేటర్ల మీద అంతకంటే ఎక్కువ కుటుంబాలే ఆధారపడి జీవనోపాధి పొందుతున్నాయి. థియేటర్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి సినిమా చూసి తిరిగి ఇంటికి వచ్చేంత వరకు ఈ 2.5 గంటల సమయంపై ఆధారపడి కొన్ని లక్షలాది మంది బతుకు వెళ్లదీస్తున్నారు. పార్కింగ్ సిబ్బంది నుంచి మొదలు పెడితే టికెట్లు ఇచ్చేవారు, హాల్లోకి వెళ్లేందుకు తనిఖీలు చేసే భద్రతా సిబ్బంది, టికెట్లు చింపి లోపలికి పంపేవారు, స్క్రీన్ ఆపరేటర్స్, సమోసా, పాప్కార్న్, కూల్ డ్రింకులు వగైరా అమ్ముకునే దుకాణదారులు, హాల్ను శుభ్రం చేసే పారిశుద్ధ్య కార్మికులు, గేట్ బయట కాపలా కాసే వాచ్మెన్లు, థియేటర్ బాగోగులు చూసుకునే మేనేజర్లు, నగదు వ్యవహారాలు చూసుకునే క్యాషియర్లు, సూపర్వైజర్లు, ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కో సినిమా హాల్ మీద ఆధారపడి కడుపు నింపుకుంటున్న కుటుంబాలు 30కి పైగానే ఉంటాయి. ప్రతిరోజు రాజమండ్రిలో నిత్యం ప్రతి సినిమా షూటింగులతో కలకల్లాడుతూ ఉండేది. ఇలాంటి కలకల్లాడే సినిమా వ్యాపారం షూటింగుల దగ్గర నుంచి షూటింగులు కంప్లీట్ అవుతేనే మళ్ళీ థియేటర్లకు సినిమాలు వస్తాయి. ఇన్ని రోజులుగా థియేటర్లు మూతపడి దాదాపుగా 3 నెలలు పైన థియేటర్లు మూతపడి ఉండటం అనేది సినీ చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. ఈ సినిమా ఇండస్ట్రీని నమ్ముకుని వేల మంది పనిచేస్తున్నారు. అందరూ నిరుద్యోగులు అయిపోయారు. తెలుగు రాష్ట్రాల్లో సినిమా రంగంపై కరోనా ప్రభావం గట్టిగానే పడింది. వెండితెరపై బొమ్మ పడితేనే కాని పూట గడవని కుటుంబాలు కరోనా దెబ్బకు రోడ్డున పడ్డాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్లపై ఆధారపడి 3.5 లక్షల మందికి పైగా జీవనోపాధి పొందుతున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 1700కు పైగా థియేటర్లు ఉన్నాయి. టికెట్ల విక్రయం దగ్గర నుంచి క్యాంటీన్ నిర్వహణ, పార్కింగ్, భద్రత తదితర విభాగాల్లో ఒక్కో సినిమా హాల్లో 20 నుంచి 30 మంది పనిచేస్తున్నారు. వీరితో పాటు మరికొంతమంది తాత్కాలిక సిబ్బంది పనిచేస్తుంటారు. థియేటర్లు మూసివేయడంతో అందులో పనిచేసే ఉద్యోగులు 3 నెలలుగా ఉపాధి కోల్పోయారు. ఈ వ్యాధి రావడం ఈ యాజమాన్యం మొత్తం వర్కర్లందరినీ బ్రేక్ చేశారు. ఆపేసి జీతం అంటూ లేదు. ఈ చేపల పనే తప్ప మాకు వేరే ఉద్యోగం మాకు రాదు. ఆపరేటర్గా పనిచేస్తున్నాం 15 సంవత్సరాల నుంచి. ఈ లాక్డౌన్ గురించి జీతాలు కూడా ఇవ్వట్లేదు. నేను 10 కేజీలు ఇస్తున్నారు మేము ఇద్దరం. 10 కేజీలకైనా 10 రోజులు కూడా రావట్లేదు. మళ్ళీ ఆన్లైన్లో అడుక్కోవాల్సి వస్తుంది. ఏమైనా గవర్నమెంట్ ఇప్పుడు వరకు ఏమైనా చూస్తుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. మొత్తం ఆ జిల్లా థియేటర్లు 13 థియేటర్, రాజమండ్రి 13 థియేటర్లు కూడా అలాగే ఆలోచిస్తున్నామండి. రోజు 4 ఆర్డర్లు ప్రదర్శించే థియేటర్లో సిబ్బంది ఉదయం నుంచి రాత్రి వరకు విరామం లేకుండా పనిచేస్తుంటారు. సినిమా సూపర్ హిట్ అయి థియేటర్లు హౌస్ఫుల్ అయ్యి కోట్లాది రూపాయల కలెక్షన్లు వచ్చినా వీళ్లకు సినిమా కష్టాలు తప్పవు. ఎందుకంటే థియేటర్ సిబ్బంది జీతాలు చాలా తక్కువ. 15,000 రూపాయల లోపు జీతగాళ్లే ఎక్కువ. అలాంటి వీరి జీవితాలు ఈ కరోనా దెబ్బకు మరింత దిగజారాయి. సినిమా థియేటర్లు మూసివేయడంతో వీరంతా జీతాలు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. అప్పులిచ్చేవారు, ఆదుకునేవారు లేక అవస్థలు పడుతున్నారు. ఇదివరకే సాలిసాలని జీతాలు, ఈ థియేటర్లు బంద్ చేసరికి ఆయనతో సుద్ధా పూట గడవని పరిస్థితి బాగా ఉన్నది. మేము ఒక్కలమనే కాదు, సినీ కార్మికులు ఎక్కడెక్కడ ఉన్నారు, సినీ కార్మికులందరూ ఒక్కొక్కరు మినిమం 15-20 సంవత్సరాల నుంచి పనిచేసే వాళ్ళే ఉన్నారు. మేము పోయి ఎక్కడైనా పని చేద్దామన్నా కానీ మాకు ఎక్కడ అవకాశం లేకుండా అయిపోయింది. వాచ్మెన్ అంటే 20 సంవత్సరాలు బట్టి పనిచేస్తున్నాం. లాక్డౌన్ ముందు బాగానే ఉండేదండి. లాక్డౌన్ వచ్చిన తర్వాత సగం జీతాలు అంత మాత్రం ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఈ సంస్థ ఎవరో పట్టించుకోకుండా సగం జీతాలు ఇస్తూ మమ్మల్ని ఎలా చేస్తున్నారు. కొంతమంది తీసేస్తారండి. సినిమాల ప్రదర్శన నిలిపివేయటంతో ఒక్కో థియేటర్కు నష్టం లక్షల్లో వాటిల్లుతోంది. యజమానులు, లీజుదారులకు ఖాళీ థియేటర్ల నిర్వహణ భారంగా మారింది. సాధారణ రోజుల్లో ఒక్కో సింగిల్ స్క్రీన్ థియేటర్లో నెలవారీ ఖర్చు 1,50,000 నుంచి 3 లక్షల వరకు ఉంటుంది. అదే మల్టీప్లెక్స్ల్లో 5 నుంచి 10 లక్షలు దాటుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో వెండితెర మీద బొమ్మ పడకపోవడంతో ఆదాయం లేదు. నిర్వహణ ఖర్చు మాత్రం తప్పడం లేదు. థియేటర్ల మూసివేతతో ఒక్క సిబ్బందే కాదు, దానిపై ఆధారపడే వివిధ చిరు వ్యాపారాలు కూడా దెబ్బతిన్నాయి. థియేటర్ సమీపంలో ఉండే ఈ షాపులకు సినిమాకు వచ్చే ప్రేక్షకులే వినియోగదారులు. 100 రోజులకు పైగా థియేటర్లు మూతపట్టడంతో సమీపంలో ఉండే చిరు వ్యాపారులు సైతం ఇబ్బందులు పడుతున్నారు. ఆల్సో ఇంటర్ డిపెండెంట్, ఒకరికొకరు డిపెండెంట్. మేము చుట్టుపక్కల రెస్టారెంట్స్ ఉన్నాయి, చిన్న చిన్న బడ్డీ కొట్టోళ్ళు ఉంటారు. వాళ్ళందరూ మా మీద, థియేటర్స్కి వచ్చే జనాల మీద డిపెండ్ అవుతారు. ఇప్పుడు ఇదంతా కట్ అయిపోవడం వలన చిన్న చిన్న బడ్డీ కొట్టోళ్ళు అందరూ ఇప్పేసి ఆల్రెడీ మళ్ళీ క్లోజ్ చేస్తారు. ఎందుకంటే థియేటర్స్ ఓపెన్ అవ్వకపోవడం వలన దేర్ ఇస్ నో సినర్జీ అనమాట. ఏరియాలో సినర్జీ లేదు. లేకపోవడం వల్ల ఎకానమీ డౌన్ ట్రెండ్లో ఉంది. షూటింగ్లకు లాక్డౌన్ సడలింపు ఇచ్చినా థియేటర్లు తెరిచేందుకు మాత్రం ప్రభుత్వాలు అంగీకరించడం లేదు. మరోవైపు వెండితెరకు ప్రత్యామ్నాయంగా ఓటీటీ వేదిక కూడా దూసుకువస్తోంది. కొన్ని సినిమాలు అయితే నేరుగా నెట్లోనే విడుదలవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ కరోనా పోయినా థియేటర్లకు పునర్వైభవం సాధ్యమేనా అన్న ఆందోళనలు తలెత్తుతున్నాయి.
థియేటర్లకు పునర్వైభవం సాధ్యమేనా? కరోనా పోయేదెప్పుడు, బొమ్మ పడేదెప్పుడు? ఓటీటీ విప్లవాన్ని తట్టుకునేది ఎలా? వెండితెర ఘనవైభవం అంతా గతమేనా? ఇంట్లో హోమ్ థియేటర్ ఉన్నా, ధనవంతుల ఇళ్లలో మాదిరిగా సొంతంగా థియేటర్లు ఉన్నా, బయట ఉన్న థియేటర్కు వెళ్లి సినిమా చూసే అనుభూతి వేరు. పొద్దంతా కష్టపడిన శరీరానికి, మనసుకు కాస్తంత ఆహ్లాదాన్ని కలిగిస్తాయి సినిమాలు. కుటుంబంతో కలిసో లేదంటే స్నేహితులతో కలిసి వెళ్లి చూడటంలో ఉన్న మజాయే వేరు. ఏం పాలుపోవడం లేదంటే పదండి సినిమాకెళ్దాం అన్న రోజులు పోయాయి. ఎందుకంటే కరోనా కారణంగా థియేటర్లు ఎప్పుడు తెరుస్తారో తెలియదు. ఒకవేళ తెరిచినా గతంలో లాగా చూసే అవకాశం ఉండకపోవచ్చు. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో షూటింగ్లకు అనుమతినిచ్చినా మరికొన్ని చోట్ల వాటికి అనుమతి లేదు. థియేటర్ల విషయంలో మాత్రం ఎలాంటి స్పష్టత రాలేదు. సినిమా థియేటర్లపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలిస్తే తప్ప ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి. ఒకవేళ తెరిచినా ప్రజలు థియేటర్లకు వస్తారో లేదో అన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. థియేటర్లకు మళ్లీ పూర్వ వైభవం రావాలంటే కరోనాకు వ్యాక్సిన్ వచ్చి ప్రజల్లో ఉన్న భయం తొలగిపోతే తప్ప సాధ్యం కాదని యాజమాన్యాలు చెబుతున్నాయి. సో మాకేమో 3 నెలలుగా ఏం వ్యాపారం లేదు, ఇంకొక 6 నెలలు గ్యారంటీగా ఉండదు. డిసెంబర్ వరకు ఇది ఓపెన్ అవుతాయని మేము ఆశించట్లేదు. ఎందుకంటే సినిమా షూటింగ్లు స్టార్ట్ అవ్వాలి, అయిన తర్వాత రిలీజులకు వాళ్ళు ప్రిపేర్ అయ్యి ఉండాలి. మేము ఓపెన్ చేసినా సినిమాకు ప్రజలు రావాలి. చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి దీంట్లో. అందువల్ల ఇప్పుడే ఏమీ తెలియట్లేదు. మా పరిస్థితి ఏంటో మాకే అర్థం అవట్లేదు. ప్రభుత్వం అనుమతులిస్తే చేయాల్సిన ప్రక్రియపై థియేటర్ల యజమానుల సంఘాలు చర్చలు జరుపుతున్నాయి. సీట్ల మధ్య దూరం, ప్రతి ఒక్కరికి స్క్రీనింగ్, శానిటైజేషన్, భౌతిక దూరం పాటించేలా చర్యలు చేపడతామని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినప్పటికీ కరోనా వ్యాప్తి కారణంగా సినిమా థియేటర్లు తెరిచేందుకు ఇప్పట్లో అనుమతులివ్వడం సాధ్యం కాదని ప్రభుత్వాలు చెబుతున్నాయి. ఒకవేళ థియేటర్లు తెరిచినా 25% కూడా ఆదాయం వచ్చే సూచనలు కనిపించడం లేదని యజమానులు చెబుతున్నారు. సినిమా థియేటర్కి వచ్చేస్తే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఎలా ఉంటాయంటే, సీటింగ్ ఎలా ఉండాలి, పబ్లిక్ లోపలికి వెళ్ళేటప్పుడు, హాల్ లోపలికి వెళ్ళేటప్పుడు గుంపు గూడి ఒక్క దగ్గరికి వెళ్ళకూడదు, సీక్వెన్స్గా వన్ ఆఫ్టర్ ది అదర్ వెళ్ళాలా, సినిమా అయిపోయిన తర్వాత వన్ ఆఫ్టర్ ది అదర్ వెళ్ళాలా. అంటే ఒక సగటు కస్టమర్కి ఇంకొక కస్టమర్ది ఏమైనా కరోనా వైరస్ లక్షణాలు కానీ, సిమ్టమ్, డిసీజ్ కానీ సోకొద్దు. అది మెయిన్ థింగ్. సో అలా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ డిఫైన్ చేసి మా సినిమా థియేటర్లను కూడా ఓపెన్ చేయమనేసి మా రిక్వెస్ట్ టు ద గవర్నమెంట్. ఇప్పటికిప్పుడు సీట్లు తొలగించడం, హాల్లో మార్పులు చేయాలంటే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాబట్టి ఆ దిశగా వెళ్లకుండా వ్యక్తిగత సిబ్బందితో ప్రేక్షకులు సామాజిక దూరం పాటించేలా మరో ఆలోచన కూడా ఉందని చెబుతున్నారు. అయితే ఇదంతా లాక్డౌన్ ఎత్తివేశాక ప్రభుత్వం జారీ చేసే మార్గదర్శకాలకు అనుగుణంగా చేసుకుంటామని పేర్కొంటున్నారు. మరోవైపు లాక్డౌన్ కారణంగా థియేటర్లు మూతపడటం వల్ల ఇదే సమయంలో ఆన్లైన్ వైపు ప్రేక్షకుల దృష్టి మళ్లింది. మొన్నటి వరకు ఓటీటీపై అంతంత మాత్రంగా ఉన్న ఆదరణ ఒక్కసారిగా పెరిగింది. థియేటర్లో విడుదల కావాల్సిన సినిమాలు ఇలాంటి వేదికలపై విడుదలవుతున్నాయి. ఇందులో ముఖ్యంగా చిన్న సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. ప్రతి ఇంట్లో ప్రస్తుతం ఎల్ఈడి టీవీలున్నాయి. వీటికి తోడు ఏదో ఒక ఓటీటీ సంస్థ సభ్యత్వం ఉంటే చాలు, ఇంట్లో ఉండి సినిమాలు చూడొచ్చు. 2010 నుంచి 2020కి పోల్చి చూస్తే ఓటీటీ వినియోగదారులు పెరిగినట్లు నిపుణులు చెబుతున్నారు. కానీ థియేటర్ల యజమానులు మాత్రం చిన్న సినిమాలు తప్ప బాహుబలి లాంటి పెద్ద సినిమాలు ఓటీటీలో చూసి సంతృప్తి చెందే అవకాశం లేదని అంటున్నారు. ప్రస్తుతం థియేటర్లు లేకపోవడం వల్ల ఓటీటీ వైపు మొగ్గు చూపుతున్నారు తప్ప మళ్లీ సాధారణ పరిస్థితులు వస్తే మాత్రం ఎప్పటిలాగా థియేటర్లకు వస్తారని చెబుతున్నారు. కానీ ఎంతో కొంత ఓటీటీ ప్రభావం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. నిర్మాతల ఓటీటీ విషయానికి వస్తే వారు పెట్టిన పెట్టుబడులకు వర్కౌట్ అవుతుంది అనుకుంటే ఓటీటీకి తప్పకుండా ఇచ్చుకుంటారు. పెద్ద బడ్జెట్ సినిమాలు నాకు తెలిసి ఓటీటీకి ఇవ్వరని భావిస్తున్నాను. ఎందుకంటే ఓటీటీ చూసే జనం సినిమా ప్రేక్షకులకు బేరీజ్ వేసుకుంటే 10 నుంచి 15% మించి ఉండరు. ప్రతి సామాన్య మానవునికి కూడా ఓటీటీ సౌలభ్యం దొరుకుతుందని ఇప్పట్లో దొరుకుతుందని అనుకుంది. దాదాపు దానికి ఇంకొక 2-3 సంవత్సరాలు మినిమం పడే అవకాశం ఉంటుంది. ఈ 3-4 నెలల నుంచి ప్రేక్షకులు ఓటీటీలకు అలవాటు పడిపోయారండి. ఇది డేంజర్. ఒకప్పుడు ఇలాగే టీవీ సీరియల్స్కి అలవాటు పడ్డారు. వాళ్ళని థియేటర్కి తీసుకురావడానికి మల్టీప్లెక్స్లు తీసుకురావాల్సి వచ్చింది. మళ్ళీ డైవర్ట్ అయ్యి ఓటీటీల నుంచి జనాన్ని డైవర్ట్ చేయడానికి కొత్త టెక్నాలజీ ఏదైనా తీసుకురావాలి.
సినిమా పరిశ్రమలో థియేటర్లు పోషించే పాత్ర మొత్తం ఆ వ్యవహారంలోనే కీలకం. నెలలు, సంవత్సరాలు నానా ఇబ్బందులు పడి తీసే సినిమా ప్రేక్షకుడికి చేరువ కావాలంటే అందులో థియేటర్ల పాత్రే కీలకం. ఎన్ని ఓటీటీ ప్లాట్ఫామ్లు అందుబాటులోకొచ్చినా హాల్లో కూర్చుని సినిమా ఎంజాయ్ చేస్తుంటే వచ్చే మజాయే వేరని చాలా మంది ప్రేక్షకులు చెబుతున్న అభిప్రాయం. ఆ స్థాయిలో సగటు ప్రేక్షకుడితో పెనవేసుకుని పోయిన సినిమా హాళ్ల బంధం కరోనా కారణంగా బలహీనమైపోయింది. థియేటర్లు తిరిగి ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియని పరిస్థితిలో దానిమీద ఆధారపడి జీవనం సాగిస్తున్న కుటుంబాలన్నీ దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయాయి. పరిస్థితులు ఎలా ఉన్నా నష్టాన్ని భరించాలి. మరోవైపు తమనే నమ్ముకున్న సిబ్బందిని ఆదుకోవాలి. లక్షల్లో వస్తున్న విద్యుత్ ఛార్జీలు కట్టాల్సిందే. కరోనా కాలంలో థియేటర్ల యజమానుల పరిస్థితి ఇది. ఒకవేళ థియేటర్లు తెరిచేందుకు అనుమతి ఇచ్చినా వచ్చే అరకొర ఆదాయం థియేటర్ కరెంటు బిల్లులు కట్టేందుకు కూడా చాలవని, ఇక సిబ్బందికి జీతాలు చెల్లించేదిలా అని యజమానులు చెబుతున్నారు. ఇలాంటి అదనపు ఖర్చులు భరించడం కంటే మూసివేయడమే మేలని అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వమే రాయితీలు కల్పించి ఆదుకోవాలని కోరుతున్నారు. సినిమా హాళ్లను కోలుకోనివ్వని కరోనా కష్టాలు, అద్దె థియేటర్లు నడిపే వారి పరిస్థితి మరీ ఘోరం. మూసివేతే శరణ్యమంటున్న యాజమానులు. ప్రభుత్వ స్పందన కోసం ఎదురు చూపులు. థియేటర్లు నడిస్తేనే డిస్ట్రిబ్యూటర్లకు ఆదాయం. స్టార్ హీరోల నుంచి జూనియర్ ఆర్టిస్టుల వరకు బ్రతకాలంటే ప్రేక్షకుడు ధైర్యంగా సినిమా చూడగలగాలి. కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవు. షూటింగ్లకు అనుమతి వచ్చినా ఊహించిన స్థాయిలో సినిమాలు పూర్తి కావటం లేదు. పూర్తయిన సినిమాలు విడుదల చేసేందుకు థియేటర్లు తెరచిలేవు. 100 రోజులకు పైగా మూసి ఉండటం వల్ల కొందరు యాజమానులు అప్పులతో సతమతమవుతున్నారు. డిస్ట్రిబ్యూటర్ల వద్ద నుంచి సినిమాలు కొని వాటి మీద వచ్చిన ఆదాయాన్ని చెల్లిస్తారు. మరికొందరు బయట రుణాలు తీసుకుని సినిమాలు కొంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా థియేటర్లు మూతపడటం యజమానులను కోలుకోలేని దెబ్బతీసింది. ఇప్పుడు సినిమా థియేటర్లు బంద్ అయిన తర్వాత అవి ఇంకో బిజినెస్కి టర్న్ కావడం కానీ ఇంకో విధంగా చేయడం కానీ అది వీలు కాదు. ఒక హోప్ తోటి కొంచెం బేర్ చేస్తున్నాము తప్ప పైసా వచ్చేది లేదు, కానీ ఖర్చు మాత్రం ప్రతి నెల అవుతూనే ఉంది. కొంచెం కంప్లీషన్లో ఉన్న సినిమాలు రెడీ అయి రిలీజ్ అయినా అవి మహా అంటే ఒక నెల 2 నెలల వరకు నడుస్తాయి. ఆ తర్వాత మళ్ళీ కొత్త సినిమాలు తయారు కావడం అనేది చాలా పెద్ద క్వశ్చన్ మార్కే ఉంది. థియేటర్లకు ముఖ్యంగా విద్యుత్ అవసరమైతే అవి నడిచినా నడవకపోయినా కనీస ఛార్జీలు చెల్లించాల్సిందే. అయితే యజమానుల అభ్యర్థన మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాటిని మాఫీ చేసింది. దీంతో అక్కడ వారికి కొంత ఊరట లభించింది. కానీ తెలంగాణ సర్కారు దీనిపై ఎలాంటి హామీ ఇవ్వకపోవడం వల్ల లక్షల్లో బిల్లులు కట్టలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు మేము అనుకున్న ఒక నెల రోజులు బంద్ ఉంటుంది అనుకున్న, 2 నెలలు అనుకున్న, 3 నెలలు అనుకున్న, ఇప్పుడు 4వ నెల నడుస్తుంది. ఇంకెప్పుడే ఓపెన్ అయితే కూడా ఇండెఫినెట్ అయిపోయింది. కరెంటు బిల్లులు దాదాపు 2 లక్షల దాకా వస్తుంది నెలకు. మాకు హెచ్టీ లైన్ 400 కిలోవాట్ హెచ్టీ లైన్. ఈ ఆపద వస్తే మేము ఆదుకున్నాం తప్పితే మాకు ఇంత పెద్ద ఆపద వస్తే ఏ గవర్నమెంట్ సాయం చేయలేదు. సాయం అంటే మేము వాళ్ళని ఆర్థికంగా సాయం పడతలేము, అట్లీస్ట్ పవర్. ఇది కొంతమంది థియేటర్ ఓనర్స్ అయితే అసలు బయటికి చెప్పలేకుండా కుమిలిపోతాం. మరోవైపు కరోనా వ్యాప్తి సమయంలో తమ వంతు సాయంగా ప్రభుత్వానికి నిధులు కూడా పంపారు థియేటర్ల యాజమాన్యాలు. కానీ ఇప్పుడు వారి పరిస్థితే బాగాలేకపోవడం వల్ల ప్రభుత్వాలు తమను పట్టించుకోవాలని కోరుతున్నారు. సాయం చేయకపోయినా కనీస ఛార్జీలను మాఫీ చేయాలని ప్రభుత్వానికి పలు విధాలుగా విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 1700కు పైగా థియేటర్లలో సగానికి పైగా లీజుకు తీసుకుని నడిపిస్తున్నారు. వీరి పరిస్థితి మరీ దయనీయంగా తయారైంది. అటు అద్దెలు ఇటు జీతాలు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరి బాధలను అర్థం చేసుకున్న కొందరు యజమానులు అద్దెలు సైతం తీసుకోవటం లేదు. ఇప్పుడు థియేటర్లు ఆపినందువల్ల అన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నాం. మెయిన్ ఏంటంటే వర్కర్స్కి శాలరీస్ ఇవ్వాలి, జనరల్ మెయింటెనెన్స్ తప్పదు, అవన్నీ చూసుకోవాలి. తర్వాత మాకు ఇంకోటి ఏంటంటే పెద్ద ప్రాబ్లం ఒకటి, ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మినిమం ఛార్జెస్ కట్టాలి. ఎందుకంటే ఏసీ థియేటర్కి పర్ కిలోవాట్ 475 రూపాయలు, పర్ కిలోవాట్ 25 యూనిట్లు మినిమం ఛార్జ్ మేము కట్టాలి.
అది చాలా భరించడానికి ఇబ్బంది కనపడుతుంది. అది మాకు కూడా ఏంటంటే మున్సిపల్ ట్యాక్స్ల ఎగ్జామ్షన్ కానీ, ఎందుకంటే మొత్తం క్లోజ్ చేసి ఉన్నాం కాబట్టి దేర్ ఇస్ నో యూసేజ్. ఇదే విధంగా కొంతకాలం కంటిన్యూ అయితే ఏమవుతుందో అర్థం కాని పరిస్థితి మాది. ఇన్ని కష్టాలు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వస్తే తప్ప థియేటర్లు తెరవబోమని అంటున్నారు. థియేటర్లు తెరవడం వల్లే కరోనా వ్యాప్తి చెందిందన్న చెడ్డ పేరు తమకు వద్దని యజమానులు చెబుతున్నారు. మరోవైపు ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కడానికి ప్రభుత్వం కనీస విద్యుత్ బిల్లులు మాఫీ చేయడంతో పాటు పార్కింగ్ ఫీజులకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు. సినిమా థియేటర్లు మూతపడటం గతంలో కూడా జరిగినా ఇన్నాళ్లు మూతపడ్డం మాత్రం ఎప్పుడూ లేదు. వ్యాక్సిన్ వచ్చి మహమ్మారి ఖతమయ్యే వరకు సినిమా హాళ్లు తెరుచుకోవనే అంతా అంటున్నారు. గతంలో కొందరు థియేటర్ల ద్వారా నష్టాలు వస్తే వాటిని ఫంక్షన్ హాలుగా మార్చేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో థియేటర్లకు పూర్వ వైభవం పొందడం మాట అటుంచితే వాటి ఉనికిని కాపాడుకోవడం చాలా ముఖ్యంగా భావిస్తున్నారు యజమానులు. అందుకే ప్రభుత్వం తరపు నుంచి తమను ఆదుకునే విధంగా ఏవైనా ప్యాకేజీలు ప్రకటిస్తే బాగుంటుందని కోరుతున్నారు.